ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తన గ్రంథం 23 అధ్యాయము 1 వచనం. దేవుని బిడ్డలారా, ఆయన స్వరంతో మనల్ని పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తించాలి. మనము దేవునికి గొర్రెలుగా ఉంటే ఆయన స్వరం గుర్తించి ఆయన వెంబడిస్తాం. యోహాను సువార్తలో ఈ మాట రాయబడ్డ మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు మంచి గొర్రెల కాపరిగా ఆయన మనకున్నాడు. మనం దేవుని గొర్రెలుగా ఉంటూ ఉన్నాం. నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయని దేవునికి వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా, దేవుణ్ణి వెంబడిస్తున్నామా అన్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. మనము ఆయన స్వరముని ఎరిగి ఆయన వెంబడిస్తే అప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో శాంతికరమైన, సమాధానకరమైన పరిస్థితుల్లో మనం నడిపిస్తాడు. అలజడులు లేని ప్రశాంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని కాపుదల్లో లేకపోతే ఈ లోకంలో మనకు భద్రత ఉండదు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె పెరుగుతూ ఉంటాడు. కాబట్టి దేవునికి విధేయత చూపిస్తూ దేవుని స్వరాన్ని వింటూ యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అంటే దేవుడు కాపరిగా ఉన్నటువంటి మన జీవితాల్లో లోటులు లేకుండా, సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, లేమి లేకుండా సర్వ సమృద్ధితో మనం నడిపిస్తాడు. ఆయన వెంబడించే వారిగా ఉంటే మనము భద్రపరచబడతాం. మన కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు ఫలించి ఆస్వాదించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడే యెహోవా నా కాపరి, నాకు లేమి లేదని దావీదు తన అనుభవంలో మిమ్మలను కాపరిగా కలిగి ఉండటం వల్ల లేమి లేకుండా సర్వ సమృద్ధిని ఇచ్చారు. మా జీవితాల్లో మీరు మా కాపరిగా ఉండి మీ స్వరమును విని మిమ్మల్ని వెంబడించి మా జీవితాలు దీవించబడ్డాక సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. నేను ప్రతి దినము నేను మీ స్వరాన్ని వినేటువంటి కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని వెంబడించే కృప దయచేయమని కోరుకున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, ఈరోజు సువార్త పరిచర్య జరుగుతున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుని, మా పనిపాట్లో, ప్రయాణాల్లో, పిల్లల స్కూల్స్లో, చదువుల్లో, మా బాధ్యతల్లో మీ కృప దయచేసి ధన దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబాలను నింపి మీ కృపలో నడిపించమని, మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నడిచిన తండ్రి. ఆమేన్.